ఇదన్నమాట మా రూమ్ కంప్లీట్గా 3 షేడింగ్ ఉండేది అండ్ పడుకోవచ్చు కొన్నిసార్లు కవర్స్ కానీ లేకపోతే బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి కానీ. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ మై రూమ్. సో నమస్తే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నితో కబుర్లు. అండ్ మీతో మాట్లాడి నేను చాలా రోజులైందనమాట. సో ఈరోజు అయితే నేను మా రూమ్ టూర్ చేయబోతున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మార్చ్ 21 సాటర్డే. అండ్ చాలా గ్యాప్ వచ్చింది కదా అని చెప్పేసి సో లెట్ స్టార్ట్ దిస్ వీడియో. నేనైతే ఈరోజు చేయబోతుంది మీ అందరికీ తెలుసు, నేను బెంగళూరులో ఉంటున్నాను. అండ్ నేను ఉంటుంది పీజీలో ఉంటున్నాను అనమాట, ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2. మీకు డీటెయిల్స్ కావాలి అంటే మీరు కమెంట్ చేయండి, నేను మీకు మెన్షన్ చేస్తాను అనమాట ఎక్కడ ఉంటున్నా ఏంటి అడ్రస్ అదంతా. సో come let's see my room tour, how I organize everything. ఫ్రెండ్స్ అనమాట. అండ్ మేము లీవ్ చేస్తుంది 4th floor. అండ్ మాకు ప్రతి ఫ్లోర్కి ఫ్రిడ్జ్ అనేది అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ తర్వాత ఏంటి అని అంటే ఇది టోటల్ 7 floors బిల్డింగ్ అనమాట. అండ్ ఈ 4th floorలో వాటర్ ప్యూరిఫైర్ అదంతా కూడా వచ్చేది 6 rooms ఉంటాయి అనమాట. అండ్ మేము ఉంటుంది 402. చాలా తెలిసి. అండ్ మా ఫ్లోర్కి అయితే ఒక స్పెషల్ ఏంటి అని అంటే వాటర్ ప్యూరిఫైర్ ఉండేది అనమాట. అండ్ ప్రతి రూమ్కి ఇలాగా ఫుట్వేర్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఒక సపరేట్ స్టాండ్స్ అయితే ఇస్తారు, మంచిగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ మై రూమ్. సో ఇదన్నమాట నా రూమ్. నేను కొంచెం ఇప్పుడే వీడియో అనమాట. మా రూమ్ కంప్లీట్గా 3 షేడింగ్ ఉండేది. అండ్ బెడ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటి అని అంటే మీరు ఈజీగా పడుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటి అంటే మీరు టైర్డ్ అయ్యి వచ్చినప్పుడు ఇవి చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది మనం కూర్చున్న వెంటనే, లేకపోతే ఇలా హ్యాంగ్ పెట్టిన వెంటనే. సో మీకు కొంచెం పెయిన్స్ అనేవి అలా వచ్చేది అనమాట. బట్ ఏంటంటే అలవాటు అయిపోతే నీట్గా ఉండిద్ది. అండ్ మాకు ఎంట్రన్స్ వచ్చిన వెంటనే ఇలాగ డోర్ క్లోజ్ చేస్తే ఇలా మాకు హ్యాంగర్స్ ఇచ్చారనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అని చెప్పేసి లైక్ నీట్గా ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఏమైనా కవర్స్ కానీ లేకపోతే బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి కానీ అలాంటి వాటికైతే చాలా క్లీన్గా ఉంటుంది. సో అండ్ ఇక్కడ మంచిగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ రూమ్కి ఒక చైర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మేమైతే దీన్ని ఇలా వాడేసాం, మంచిగా ల్యాప్టాప్ బ్యాగ్స్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాం అనమాట నీట్గా. అండ్ ఇక్కడ ఎంట్రన్స్కి ఇంకొకటి రాగానే ఇలా ఒక ప్లగ్ బోర్డ్ ఇస్తారనమాట. అంటే ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇస్తారు, ఒకటేమో ఫ్యాన్ స్విచ్, ఇంకొకటేమో లైట్ స్విచెస్. అవంతా కూడా మనం ఏమైనా కావాలంటే ఈజీగా ఇన్సర్ట్ చేసుకొని మనకు వచ్చింది అనమాట. అండ్ ఇది ఇలా ఇది నా రూమ్మేట్ బెడ్ అనమాట. సో తను ఇప్పుడు లేదు, ఫుడ్కి వెళ్ళిపోయింది. అండ్ ఒక్కొక్కరికి ఇలాగ ఒక సైడ్ టేబుల్స్ ఇస్తారు, కనిపిస్తుంది సైడ్ టేబుల్స్ ఇలా ఇస్తారు. అండ్ అక్కడ కూడా ఒక ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. అండ్ ఇది మన బెడ్ అనమాట, మన రాజ్యం. ఇంకా ఇక్కడ ఏమైనా పడుకోవచ్చు, తినచ్చు, దొల్లచ్చు, ఏమన్నా చేయొచ్చు, ఇగ్నోర్ దిస్. అండ్ ఇవన్నీ కూడా నాకు చిన్న చిన్న క్యూట్ బొమ్మలు. ఇది నా ఫ్రెండ్ తేజు అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంది, సో తను ఇచ్చింది, మినిషోలో తీసుకున్నాను అనమాట. ఇది కూడా నా బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది. అండ్ ఇది కూడా నేను ఎప్పుడో తీసుకున్నాను, తెలీదు, గుర్తులేదు. ఇవన్నీ కూడా నేను మీకు సపరేట్గా చూపిస్తాను. అండ్ ఇది ఇలా ఉండిద్ది బెడ్ అనమాట. సో మిడిల్ ఉన్నాం కాబట్టి కొంచెం భయం వేసిద్ది, అటు పడిపోతామా ఇటు పడిపోతామా అని చెప్పేసి. అలా లేకుండా మనం నార్మల్గా పడుకుంటే మనం ఫ్రీగా పడుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది నాది అండ్ నా సైడ్ టేబుల్ అనమాట. ఇక్కడైతే నేను కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకో, లైక్ దిస్ ఈజ్ మై వాటర్ బాటిల్. ఇలా మనం మంచిగా అంటే కిందకి వెళ్ళే పని లేకుండా మన ఫ్లోర్లోనే ఉంది కాబట్టి నీట్గా మనం హెల్ప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది బ్లూటూత్ స్పీకర్, మనం సాంగ్స్ అనేది బాగా వింటాం అనమాట, అందుకని చెప్పేసి కంపల్సరీగా అది ఉండాలి. నెక్స్ట్ ఇది తెలుసు కదా, రీసెంట్గా కొన్నాను అని చెప్పేసి అన్ని వీడియోస్ అవన్నీ కూడా నేను దీంట్లోనే తీస్తున్నాను. ఇంకొక చిన్న గుడి లాగా ఉందన్నమాట. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. కొంచెం జూమ్ చేయి, దగ్గరికి వెళ్ళి. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఆయన్ని బాగా కొలుస్తాను. నెక్స్ట్ ఇదైతే ఇంకొక రూమ్మేట్ అనమాట, తను లేదు, ఇంటికి వెళ్ళిపోయింది. అండ్ తినకి ఛార్జింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ తిన సైడ్ టేబుల్ వచ్చేసి ఇలా ఉంది. ఇది కూడా మేమే ఆర్గనైజ్ చేసుకున్నాం అంతే. ఒక్కొక్కరికి ఇలాగ కబోర్డ్స్ ఇస్తారనమాట, లైక్ 3 members కాబట్టి మాకు ఇలా 3 కబోర్డ్స్ ఇచ్చారు, నీట్గా ఉంది. అండ్ ఇది మిర్రర్ అనమాట, మిర్రర్ ఇలా ఉండిద్ది. అండ్ నెక్స్ట్ ఇలా వస్తే ఇది మా వాష్రూమ్ అనమాట. ఇక్కడ పాడుకుంటాం, డ్యాన్స్లు వేస్తాం, అన్నీ చేస్తాం అనమాట. ఎవరికి ఇష్టం ఉంటుందండి, లైక్ అంతేం ఉండదు, జస్ట్ మీకు ఇలా సింపుల్గా చూపించేస్తున్నాం అనమాట. లైక్ ఇలా షవర్ అవన్నీ కూడా మంచిగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే లైక్ ఎవ్రీడే మాకు క్లీనింగ్ జరిగిద్ది. దట్టు అంటే డే బై డే ఒకసారి ఏమో వాష్రూమ్ క్లీనింగ్ చేస్తారు, ఇంకొకటి ఏమో ఫ్లోర్ మాప్ పెడతారనమాట. సో అలా మంచిగానే ఉండిద్ది. సో ఇదన్నమాట నా రూమ్ టూర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
ఇంకా ఇలాంటి బ్లాగ్స్ ఏమైనా కావాలి అని అంటే మర్చిపోకుండా కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అవన్నీ కూడా వస్తాయి. సో నేను ప్లాన్ చేస్తుంది ఏంటి అని అంటే లైక్ వీక్లీ 5 days షార్ట్స్ పెడతాను అండ్ సాటర్డే రోజు మాత్రం కంప్లీట్ ఒక బ్లాగ్ పెడదామని చెప్పి చూస్తున్నాను అనమాట. సో అది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం మనం. అండ్ తెలుసు కదా, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనుతో కబుర్లు. అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ సూన్. బై బై.